కేవలం 3,500 రూపాయలకి 6 రోజుల్లో మీరు అరుణాచలం, అలాగే శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ మరియు జటాయు అజమలై స్టాచ్యూ వెళ్ళాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూసి మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు సికింద్రాబాద్ నుంచి డైలీ నడిచే శబరి ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 2:25 ట్రైన్ స్లీపర్ అయితే 460 రూపాయలు మరియు జనరల్ అయితే 270 రూపాయలు టికెట్ తీసుకొని ఆ ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే మిడ్ నైట్ 3:35 కాట్పాడి జంక్షన్ లో దిగాలి. అక్కడి నుంచి తిరుమలమలైకి తక్కువ బస్సెస్ ఉంటాయి. అందుకు మీరు వేలూరు బస్ స్టాప్ వరకు ఆటో అతనికి 20 రూపాయలు ఇచ్చి వేలూరు వెళ్లి అక్కడి నుంచి తిరువణమలై బస్ ఎక్కండి. 85 రూపాయలు టికెట్ తీసుకుంటాడు. అరుణాచలం రీచ్ అయినాక రాజగోపురం ఆపోజిట్ లో లాకర్స్, అలాగే బాత్ ప్లేస్, వాష్రూమ్ ప్లేస్, రాత్రి పడుకోవడానికి ₹100 అయితే తీసుకుంటారు. లేదంటే రాజగోపురం సరౌండింగ్స్ లాకర్ కి 30 రూపాయలు తీసుకొని స్నానాలు చేయడానికి 20 రూపాయలు తీసుకుంటున్నారు. మీరు దాని తర్వాత ఉదయం 8 గంటలకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయండి. వ్యూ పాయింట్ కోసం రమణాశ్రమం నుండి అయితే పైకి వెళ్ళవచ్చు. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి 3 అవుతుంది. తర్వాత డైరెక్ట్ 50 రూపాయలు టికెట్ తీసుకుని దర్శనంకి అయితే వెళ్ళండి. ఫ్రీ దర్శనం కంటే ఒక 1 అవర్ ముందు మన దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. మేమైతే 4 o'clock లోపలికి వెళ్ళి రాత్రి 8 అయింది బయటికి వచ్చేవారికి. అక్కడే లాకర్ దగ్గర ఒక ప్లేట్ పరోటా తిని మేము ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని ఆటో అతనికి 30 రూపాయలు ఇచ్చి మళ్ళా తిరువణమలై రైల్వే స్టేషన్ లోకి అయితే చేరుకున్నాం. రైల్వే స్టేషన్ లో చాళుక్య ఎక్స్ప్రెస్ ఇది మంగళవారం, బుధవారం, ఆదివారం అయితే నడుస్తుంది. జనరల్ టికెట్ 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. 11:10 ఈ ట్రైన్ ఎక్కితే కాట్పాడి జంక్షన్ కి మనం 1:30 వరకు చేరుకుంటాం. పార్ట్ 2లో కేరళలో ఉన్న పద్మనాభ స్వామి టెంపుల్, జటాయు అజమలై స్టాచ్యూ, అలాగే బీచ్ ఎలా కవర్ చేయాలో చెప్తా. స్టే ట్యూన్డ్.